బాబు లైవ్ రా నువ్వే పెట్టేస్తావేంటి బాబు లైవ్ రా అంటే నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ నేను పంపించేస్తే లైవ్ అని అంటే ఆగి ముందు పెడతా అరేంజ్మెంట్స్ అంతా అరేంజ్మెంట్స్ అడిగారు కదా కూర్చోండి కూర్చోండి అన్న కొంచెం అటు తిరగండి కూర్చుంటే ఫ్యామిలీ కూర్చుంటాం పెట్టుకుంటే బాగున్నాయి మాట్లాడా చెప్పాను మీరు స్పీడ్ ఒకప్పుడు ఇవేనా మొదటిసారి నేను చూస్తున్నాను ఈరోజు పూర్తిగా హాస్పిటల్ చర్చ వచ్చింది శక్తి ఉంది మనలో అనే స్ఫూర్తిని కనిపిస్తుంది దానికైనా బాగా కాన్సెప్ట్ చేస్తాను ధైర్యం ఉండాలి ఏమవుతా బాగా కోఆర్డినేట్ కెమెరా కొంచెం వెనక్కి పెట్టన్నా దాంట్లో టార్గెట్ నెంబర్ 1 అయ్యాను టార్గెట్ నెంబర్ 2 ఆయన పైన 9 కేసులు ఆ పైన 11 కేసులు అంటే ఎంత కేసులు పెట్టాలా ఓపిక తక్కువ
ఏం తప్పు చేసాం ఏం కాదమ్మా ఒక రకం మూర్ఖుడు చెప్పట్లేదమ్మా ఇప్పుడున్న రాజకీయాల మంచితనాలు పనిచేయాలి ఇంత అన్యాయం ఇంకా నేను ఇంత దౌర్జన్యం చేసినారంటే మనం మాట్లాడాలి పాయింట్ అవసరం లేదమ్మా నాకు 2019 మందిలో ఒక్క కేసు లేదు ఇప్పుడు నా పైన 11 ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ చేశాను నా సొంత చిన్న చంపినాడు ఆయన తిరుగుతున్నాడు సొంత చిన్న చంపేసాడు తిరుగుతున్నాడు మన మీద చెప్తాడు ఇట్లా ప్రవర్తించుకుంటూ ఇట్లా చేయాలి ఎంత చిన్న చంపాడు తిరుగుతాడు అక్కడ ఆ రోజు ఎస్ఐ గారు నేను పార్టీతో కాపాడుకుంటూ నా పైన తిరిగాడు పెట్టుకోండి యాంటిసిపేటర్ ఏమన్నారు నేనేం అరెస్ట్ చేస్తాను నేను మెజిస్ట్రేట్తో వాదించుకుంటాను ఏం తప్పు చేశాను నేను ఏ కారణం వల్ల నేను చేస్తాను ఇప్పుడు నేను కుదరదు సార్ ఇంకా ఇప్పుడు నేను వైజాగ్లో కూడా చెప్పాను 11 కేసులు కన్నా చేతి పైకి ఎత్తున్నాను ఎవడెత్తలా చెప్పాను మీరు పక్కన ఇంకా పోరాడాలి భయపడకూడదు తమ్ముడు ఇక్కడ కాదమ్మా ధైర్యంగా ఉండండి ఈ అలవాట్లేంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం విజయ్ గారి నాయకత్వం రాజేష్ గారి నాయకత్వం స్వాగతం సుస్వాగతం మన జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు గవర్నర్లు శ్రీ నారా లోకేష్ గారికి నర్సీపట్నం ప్రాంతం వారికి స్వాగత సూచనలు తెలియజేస్తున్నామండి. ఈరోజు అందరూ ఒక బీసీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తనదైన శైలిలో విమర్శిస్తుంటే తనదైన శైలిలో ప్రభుత్వాలు మాట్లాడుతుంటే వారిపై అక్రమ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసే యోచనలో ఈ 2 రోజుల నుంచి నాటకీయ పరిణామాలు మనం చూసాం. అయితే
అయ్యన్న పాత్రులు గారిని నేను ఏ విధంగా సరే పరిశీలించాలని చెప్పేసి ముందున్నటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యన్న పాత్ర గారి తరఫున సాధారణ తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా ఈ రోజు వివేకానంద రెడ్డి గారు అత్యవకాశం మరణించడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దైవత్వానికి ఈ రోజు అయ్యన్న పాత్ర గారిని ఓట్లేద్దామని చెప్పేసి ఒక గొప్ప పనుంది అని పాడుతామని నాకు అర్థమవుతుందండి. ఇటువంటి ఎన్ని కుట్రల వల్ల ఎటువంటి కూడా నమ్మకుండా మన తెలుగుదేశం పార్టీని అయ్యన్న పాత్ర గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారి నాయకత్వాన్ని కాపాడుకొని వాళ్ళందరినీ బయటకు చెప్తారు. దయచేసి లోకేష్ గారికి మన ఇంట్లోకి వెళ్ళడానికి దారి వెళ్ళాల్సిందికి వచ్చినామండి. దయచేసి కార్యకర్తలందరూ కూడా గారికి స్వాగతం పలుకుతూ కొంత దారి ఇవ్వాల్సిందికి వచ్చినామండి. మిగతా అందరూ కూడా లోకేష్ గారి వెనకాల వస్తారండి. మిగతా అందరూ కూడా పాల్గొనాలని దయచేసి అమ్మా ఈ గేట్ కట్టుకోలేదమ్మా, గేట్ కట్టుకోవాలి దయచేసి. చిన్న గేటు వైపు, చిన్న గేటు వైపు, విజయ్ గారు చిన్న గేటు వైపు దయచేసి మన లోకేష్ గారికి పుష్పాలతో జల్లవలసిందిగా కోరుతున్నాం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి దయ్యగారు తీసుకున్న నేమ్ పైకి జై టీడీపీ బయట పంపిస్తాను అక్కడి నుంచి చాలు సార్.
హెరాస్మెంట్ హెరాస్మెంట్ ఓపిక తక్కువ కదా హెరాస్మెంట్ ఓపిక తక్కువ కదా హెరాస్మెంట్ ఓపిక తక్కువ కదా హెరాస్మెంట్ ఓపిక తక్కువ కదా హెరాస్మెంట్ ఓపిక తక్కువ అరే బాబు నువ్వు లైవ్ రా నువ్వే పెట్టేస్తావేంట్రా బాబు లైవ్ లో అంటే చెప్తే నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ నేను పంపించేస్తే లైవ్ అని అంటే ఆడి ముందు పెడతా అరేంజ్మెంట్స్ అంతా అరేంజ్మెంట్స్ అడిగారు కదా కూర్చోండి 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 అన్న కొంచెం అటు దొరకండి కూర్చుంది ఫ్యామిలీ కూర్చుంటాం పెట్టుకుంటే బాగుంది మాట్లాడా చెప్పాను నేను ఇంత స్పీడ్ ఒకప్పుడు ఇదేనా మొదటిసారి నేను చూస్తున్నాను ఈరోజు పూర్తిగా హాస్పిటల్ చర్చ వచ్చింది వల్ల శక్తి ఉంది మనలో అనే స్ఫూర్తి అని కనిపిస్తుంది దానికైనా బాగా టార్చర్ చేస్తాను ధైర్యం ఉండాలి ఏమవుతా బాగా కోఆర్డినేట్
కెమెరా కొంచెం వెనక్కి పెట్టన్నా. దాంట్లో టార్గెట్ నెంబర్ 1 అయ్యాను, టార్గెట్ నెంబర్ 2 ఆయన పైన 9 కేసులు, ఆ పైన 11 కేసులు. అంటే ఎంత అన్యాయం. దొంగ కేసులు పెట్టాలా? తక్కువ భద్రత కల్పించి బాధ్యత ఇక్కడ నేను ఒక్కడే వీడు కూడా నాకు ఏం తప్పు చేసాను ఏం కాదు ఒక రకం మూర్ఖుడు చెప్పట్లేదమ్మా. ఇప్పుడున్న రాజకీయాల మంచితనాలు పనిచేయడం ఇంత అన్యాయం ఇంకా నేను ఇంత దౌర్జన్యం చేసినారంటే మనం మాట్లాడాలి. పాయింట్ అవసరం లేదమ్మా. నాకు 2019 మందిలో ఒక్క కేసు లేదు. ఇప్పుడు నా పైన 11 ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ చేశాను. నా సొంత చిన్నాన్ని చంపినాడేమో ఆగి తిరుగుతున్నాడు. సొంత చిన్నాన్ని చంపేసాడు తిరుగుతున్నాడు. మనకి మీద చెప్తాడు ఇట్లా ప్రవర్తించుకుంటూ ఇటు చేయాలి. ఎంత చిన్న చంపాడు తిరుగుతాడు. అక్కడ ఆ రోజు ఎస్ఐ గారు నేను పార్టీతో కాపాడుతుందుకు నా పైన తిరిగాడు. పెట్టుకోండి. యాంటిసిపేటర్ ఏమన్నారు, నేనేం అరెస్ట్ చేస్తాను. నేను మెజిస్ట్రేట్తో వాదించుకుంటాను. ఏం తప్పు చేశాను నేను, ఏ కారణం వల్ల నేను చేస్తాను. ఇప్పుడు నేను కుదరదు సార్. ఇప్పుడు నేను వైజాగ్లో చెప్పాను 11 కేసులు కన్నా చేతులు పైకి ఎత్తాను. ఎవడెత్తలా చెప్పాను. ఈ 2 రోజుల బట్టి ఎక్కువ ఆహ్వానాలు కానీ అయ్యన్న పాత్రులు కానీ నేను ఏమైనా సరే పరిశీలించాలని చెప్పేసి ముందున్నటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యన్న పాత్ర గారి తరఫున సాధారణ తెలియజేస్తున్నారండి. అంతేకాకుండా ఈ రోజు వివేకానంద రెడ్డి గారు అప్పకేసి మరణించడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దైవత్వానికి ఈ రోజు అయ్యన్న పాత్ర గారిని ఓట్ చేద్దామని చెప్పేసి ఒక గొప్ప పనింది అని పాడుతామని ఇటువంటి ఎన్ని కుటుంబ కన్నా ఎటువంటి గుణాలు అందకుండా మన పార్టీని అయ్యన్న పాత్ర గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారి నాయకత్వాన్ని కాపాడుకొని వాళ్ళందరినీ బయటకు దయచేసి లోకేష్ గారికి మన ఇంట్లో దారి వెళ్ళాల్సిందిగా వచ్చినామండి. దయచేసి కార్యకర్తలందరూ కూడా వారికి స్వాగతం పలుకుతూ ఇంకొక దారి ఇవ్వాల్సిందిగా వచ్చినామండి. మృగాలందరూ కూడా లోకేష్ గారికి రానుకొని వస్తారండి. ఈ మృగాలందరూ కూడా పాల్గొనాలని దయచేసి అమ్మా ఈ గేట్ కట్టి వెళ్ళండి. గేట్ కట్టండి వెళ్ళండి దయచేసి. చిన్న గేటు వైపు విజయ్ గారు చిన్న గేటు వైపు దయచేసి మన లోకేష్ గారికి పుష్పాలతో ధన్యవాదాలుగా కోరుతున్నాం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అయ్యన్న పాత్ర గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, విజయ్ గారి నాయకత్వం, తెలుగుదేశం
ఇలాగేనా? ఆయన ముందుకు వెళ్ళండి. పెట్టుకో ఇలాగ ఇలా పెట్టుకో సైడ్ ఇక్కడ పెట్టుకెళ్ళా కొంచెం ముందు ఆరు ముందుండు ఆరుకి ముందుండు అది తీసుకో బాబు తీయండి బాబు అరేంజ్మెంట్స్ అంతా అరేంజ్మెంట్స్ అడిగారు కదా. కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. కొంచెం అన్న కొంచెం అటు జరగండి. కూర్చుంది వస్తే ఫ్యామిలీ కూర్చుంటాం. ఇటు పెట్టుకుంటే బాగుంది. రాజ్యాంగం అమలవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన క్షణం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. మనం చూసాం గుడివాడలో ఏకంగా గోవా తర కసినో ఏర్పాటు చేస్తే నో పోలీస్. అక్కడ గడ్డం బ్యాచ్ ప్రతిపక్ష నేత పైన అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేస్తే నో పోలీస్. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన దాడి చేస్తే నో పోలీస్. ఏకంగా మంత్రి గారు అప్పల్ రాజు గారు పోలీస్ అసభ్యంగా మాట్లాడినప్పుడు నో పోలీస్. ఇంకో పక్కన మనం చూస్తే విజయవాడలో ఏకంగా మొన్న ఒక ఎంపీ గారు వాళ్ళ అనుచరుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని ఎస్ఐ గారు వాళ్ళపైన దాడి చేసి పోలీస్ స్టేషన్ లో పోలీసుల పైన అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్. ఇంకో పక్కన చూసాం వైజాగ్ లోనే వైకాపా కార్యకర్తలు పోలీస్ ముందల బియర్ బాటిల్ పగలగొడితే నో పోలీస్. కానీ అదే మా నాయకుల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 3250 కేసులు పెడతాం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని అతి దారుణంగా హత్య చేస్తే రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికి 33 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేస్తాం జరిగింది. ఇంకో పక్కన 54 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన ఇప్పటికీ అనేక కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న పెద్ద ఎత్తున అధికారులు, ఉపాధ్యాయులు వాళ్ళ సిపిఎస్ గురించి, వాళ్ళ పిఆర్సీ గురించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు అశోక్ బాబు గారిని ఎప్పుడో ఆయన డ్యూటీలో చేరినప్పుడు దొంగ సర్టిఫికెట్ పెట్టారని ఏకంగా ఆయన అరెస్ట్ చేస్తాం మనం కల్లారా చూసాం. ఇంకో పక్కన గంజాయి గురించి పట్టాభి గారు నిలదీసినందుకు ఆయన ఇంటి పైన దాడి మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సివిల్ యూనిఫామ్ లో ఒక ఎస్ఐ గారు వచ్చారు. నేను ఆయన అడిగా, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు సివిల్ యూనిఫామ్ లో? అది కూడా బయట తెలిస్తే చాలా ఇబ్బంది, కార్యకర్తలు ఒక బాధ ఆవేదనలో ఉన్నారు, మీరు కూర్చోండి, ఇక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను, సిఐ గారిని కూడా రమ్మంటాను, వాళ్ళకి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి మీరు సురక్షితంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తే, అది చేసినందుకు అంటే ఎస్ఐ గారిని, నాయక్ గారు ఆయన పేరు, ఎస్ఐ గారిని సురక్షితంగా ఇంటికి పంపించినందుకు నా పైన, ఆలపాటి రాజా గారి పైన, అశోక్ బాబు గారి పైన, మన తెనాలి శ్రావణ్ కుమార్ గారి పైన ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ 307 కేసు పెడతాం. అందుకనే నాకు చాలా చాలా ఆశ్చర్యం. ఇంకో పక్కన చూసాం మనం మాజీ స్పీకర్ గారు కోడెల శివప్రసాదరావు గారు, ఆయన ఎన్ని రకాలుగా అవమానించారో చూసాం. ఆయన ఏదో మన అసెంబ్లీ కుర్చీలు దొంగలించాడంట. అవసరం మాకు అవసరం ఉండేది. ఆయన రాజకీయాలకు రాకుండా ముందల్నే అద్భుతమైన డాక్టర్. ఆయన అన్నగారి పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తిని అవమానించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన ఈఎస్ఐ స్కామ్ అన్నారు, మా అచ్చన్ని పట్టుకెళ్లారు. ఏం బీకారండి స్కామ్లో? ఏం బీకారు? ఇప్పటికీ 18 నెలలైంది అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి. ఏమైంది ఇప్పుడు? అది ఎందుకు మీరు కనీసం కోర్టుకి తీసుకెళ్లే పరిస్థితుల్లో లేరు? ఏమైంది ఆ స్కామ్ అని అడుగుతున్నా. ఇంకో పక్కన మాజీ హోంమంత్రి గారు చినరాజప్ప గారు, యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారండి. ఇంకా మా దెందులూరు ప్రభాకర్ గురించి ఏం చెప్పాలి నాకు తెలియదు. 30 కేసులు ఆయన పైన, 30. తుమ్మితే ఒక కేసు, దగ్గితే ఒక కేసు ఆయనదైంది. ఇంకో పక్కన అమరావతి రైతులకి అండగా నిలబడేదానికి, వాళ్ళకి సంఘీభావం తెలిపేదానికి చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంపీ గల్లా జయదేవ్ గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి 24 గంటలు తిప్పుతానే ఉన్నారు. ఏకంగా పోలీసులే ఆయన దారుణంగా గిచ్చారు, మనందరం చూసాం. జయదేవ్ గల్లా ఏనాడు ఒక చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తి కాదు. ఇన్ఫాక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ జయదేవ్ కంపెనీ. అలాంటి వ్యక్తి పైన కూడా అడ్డగోలుగా కేసు పెట్టారు. ఇంకా అనంతపూర్లో అయితే తాడిపత్రులు ఎంత దారుణం అంటే, వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని దాదాగిరి చేసి మళ్ళీ పిల్లిలాగా, దారుణం పిల్లిలాగా పారిపోతే కేసు ఎవరిపైన పెట్టారండి? ప్రభాకర్ రెడ్డి గారి పైన, అస్మిత్ రెడ్డి గారి పైన పెట్టి ఏకంగా జైలుకు పంపించారు. పులివెందల్లో నాగమ్మ అని ఒక దళిత అమ్మాయి అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి పరామర్శించేదానికి అనిత గారు, ఎంఎస్ రాజు గారు వెళ్తే
వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాం నిజంగానే చాలా ఆశ్చర్యం. ఇంకా రామ్ తీర్థం విషయం మన అందరు తెలిసిందే, పక్కనే జరిగింది. అసలు ఆ రోజు ఎంపీ గారికి ఏం పని అండి అక్కడ, విజయసాయి రెడ్డి గారికి ఏం పని అక్కడ? ఆయన వచ్చారు, ప్రజలు ఆవేదనతో బాధతో ఆయన పైన రాళ్ళు దాడి చేశారు, ప్రజలు చేశారు. దానిపైన మా మాజీ రాష్ట్ర అధ్యక్షుల వారు కళా వెంకట్రావు గారిని అర్ధరాత్రిన 300 మంది పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంకా సంగం డైరీలో ఏదో అవినీతి జరిగిందని దూలుపల్లి నరేంద్ర గారిని అరెస్ట్ చేస్తారు. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో బయట పెట్టినందుకు దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆయన జీవితంలో ఏనాడు తప్పు చేయని వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు, ఒక పదం అటు ఇటు కూడా వేయని వ్యక్తి అయినా. అలాంటిది ఆయన పైన కూడా, అశోక్ గజపతి రాజు గారి పైన కూడా కేసులు పెట్టారు. అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం. ప్రజల తరపున మేము పోరాడుతుంటే గొడవల పైన మీరు దాడి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని నిలదీస్తే ఈరోజు ఏకంగా మా పైన దాడులు జరుగుతాయి. ఇంకో పక్కన చూస్తే అట్లానే మమ్మల్ని కాదు ప్రజల్ని కూడా పీడిస్తున్నారు. నర్సీపట్నానికి చెందిన ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు ఏం చెప్పాడు, ఆయన మాకు పీపీఈ కిట్ ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదు అని అడిగినందుకు ఆయన పిచ్చోడని ఆయన వెంటాడి గుండుపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఇది ప్రభుత్వ హత్య. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో ఇంకో దళిత డాక్టర్ అనిత రాణి గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న అవినీతిని నిలదీసినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయం వీడియోలు తీశారండి వైకాపా కుక్కలు. ఎంత అన్యాయం చూడండి. ఇంకో పక్కన చీరాల్లో ఒక దళిత కుర్రోడు కిరణ్ మాస్క్ వేసుకోలేదని అతి దారుణంగా పోలీసులు కొట్టి చంపేశారు. ఆ కుటుంబం యూపీఐ రాకతో లైఫ్ గుండు కొట్టారు, పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టారు. అతను రాష్ట్రపతికి లేఖ రాశాడండి, నాకు ఇంత అన్యాయం జరిగింది, ఇట్లా అవుతే నేను నక్సలిజంలో నేను చేరాలా అని అడిగితే రాష్ట్రపతి గారు తిరిగి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానిపైన స్పందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇంకా ఎమ్మిగనూరులో అయితే కోవిడ్ సమయంలో బేగం బి అనే ఒక మహిళని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అక్కడున్న వైకాపా ఎమ్మెల్యే నాయకులు. దాని గురించి స్పందించే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు నర్సీపట్నంలో ఏం జరుగుతుందని అయ్యన్న గారు ఏం చెప్పారు, ప్రభుత్వం చేస్తున్న తప్పు పనులు ఆయన నిలదీశారు. యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో. శాసన సభలో యాక్షన్ తీసుకోలేదని వాళ్ళు నేను నిలదీస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే అయ్యన్న పాత్రుడు గారి పైన 9 కేసులండి. దాంట్లో ఒకటి విచిత్రంగా ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకో కేసు నిర్భయ కేసు. అన్నగారి ప్రోత్సాహంతో అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ హాస్పిటల్ కట్టించారు. అది కుటుంబ పరంగా పేరు పెట్టారు. ఆ పేరు ఎందుకు తొలగించారు అని వెళ్ళి అక్కడున్న అధికారులు నిలదీసినందుకు ఆయన పైన నిర్భయ కేసు పెట్టారు. అంటే ఎంత అన్యాయం చూడండి. ఆయన సరదాగా మాట్లాడాడు ప్రెస్ మీట్లో, మన బహిరంగ సభలో. ఎందుకండి మీరు అంత భయపడుతున్నారు? కాదు, ఆయన మాట్లాడిన తప్పని చెప్పండి. మీరు పిరుకోలు కనుకనే పోలీసులు పంపిస్తున్నారు మా ఇంటికి. ఇది నర్సీపట్నమా యూక్రెయినా? ఇది నర్సీపట్నమా యూక్రెయినా? ప్రశాంతంగా ఉన్న నర్సీపట్నానికి ఇంతమంది పోలీసులు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇక్కడేదో ఒక టెర్రరిస్ట్ ఉన్నట్టు, ఒక స్మగ్లర్ ఉన్నట్టు. అయ్యా జగన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు గారు మంత్రి అయినప్పుడు నువ్వు పాలు కూడా తాగలేదు అనుకుంటానయ్యా. నువ్వు పాలు కూడా తాగే వయసు కాదు. అయ్యన్న పాత్రుడు గారు మంత్రి అయినప్పుడు నువ్వు పాలు కూడా తాగలేదు నాకు తెలియదు. సీనియర్ మోస్ట్ మంత్రి, అద్భుతంగా నర్సీపట్నాన్ని ఈరోజు అభివృద్ధి చేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు.
మీరు రాజకీయంగా ఆయన తట్టుకోలేక ఏకంగా దొంగ కేసులు పెట్టి మీరు భయపడిస్తారా? అయ్యా మీరు ఏం చేయలేరు. ఆయన స్ఫూర్తి చూస్తే కుర్రోలో మేము కూడా ఇంకా ఆయన స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారంటే మొన్న అమరావతిలో వేసి చెప్పాడు, అరెస్ట్ చేస్తారంట సార్ మిమ్మల్ని. అంటే చేయని ఏమవుతున్నారు, 2 రోజులు వెళ్ళొద్దాం జైలుకి. అది పౌరుషం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. పిల్లిలాగా పారిపోయే వాళ్ళు ఈ వైకాపా పిల్లిలు గుర్తుపెట్టుకోవాలా. మీరు గుర్తుపెట్టుకోవాలండి, అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏ అధికారులైతే, ఏ వైకాపా కార్యకర్తలు నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో రాబోయే రోజులు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఐవరీ కోస్ట్ కి పారిపోతే, లేదంటే అమెరికాకి పారిపోతే, పక్క రాష్ట్రాలకి పారిపోతే వీళ్ళు మర్చిపోతారు అనుకుంటాం. చాలా చాలా పొరపాటు అండి. అవునండి, అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే, ఒక చంప పైన ప్రతిపక్ష పార్టీ కొడితే ఇంకో చంప చూపించమన్నారు. నేను అలాంటి వాడిని కాదండి. 2 చంపులు గీయని వరకు నేను వదిలిపెట్టాను. ఏం తప్పు చేశామని 54 మంది నాయకుల పైన ఇట్లా దొంగ కేసులు పెట్టారు. ప్రజలు ఏం తప్పు చేశారని ఈ రోజు మీరు ఇట్లా వెంటాడుతున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చి ఆయన పాత్రుడు గారి పైన, మా నాయకుల పైన పెట్టిన తప్పు కేసులు వెనక్కి తీసుకోవాలి. అయ్యా ఒక్క అవకాశం అని వచ్చాడు జగన్ రెడ్డి, ఇది ఆయన చివరి అవకాశం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. అధికారులు కూడా చెప్తున్నాం, తర్వాత వచ్చి తప్పైపోయింది మేమేం చేయలేదు అనుకుంటాం అంటే మటుకు కుదరదు. దయచేసి మీకు చెప్తున్నా, ఇట్లనే ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించాడు, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన డీజీపీగా ఉన్నప్పుడే నా పైన 11 కేసులు పెట్టారండి. ఆయన కార్యాలయం నుంచి ఈ ఎస్ఐ గారిని పంపించారు. ఆయన అడ్డంగా పెట్టి నా పైన 307 కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో మీరే ఆలోచించండి. ఒకసారి ఎక్కడున్నాడో మీరే ఆలోచించండి. అంటే జగన్ రెడ్డి ఏం చేశాడో మీరే ఆలోచించండి. మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాళ్ళు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకో పక్కన వాళ్ళు బతిమలాడుతున్నాం, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయొద్దండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయమని వాళ్ళు నేను దండం పెట్టి వాళ్ళని కోరుతున్నాం. ఈరోజు ఆయన పాత్రుడు భార్యగా ఎంత ధైర్యంగా నిలబడుతున్నారమ్మా. ఆమె ఒకటే అన్నారు, ఏం పర్వాలేదు, ఒక మంచి పని కోసం ఆయన జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఏం తప్పు చేయని వ్యక్తిని ఇట్లా హింసించారు, మీరందరూ అండగా నిలబడాలి అన్నారు. తప్పని నిలబడతా కాదు, పోరాడతాం. ఇంకోటి కూడా అందరు కుటుంబ సభ్యులందరూ నన్ను కోరారు, వీళ్ళని మటుకు వదిలిపెట్టదని కోరారు. అది మటుకు నేను తప్పనిసరిగా హామీ ఇస్తాం, కూడా కుటుంబానికి కూడా హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను సమాధానం చెప్తాను. సార్, యాక్చువల్గా ఇక్కడ ఇదే విశాఖలో మంత్రి అప్పల్ రాజు పోలీసు అధికారిని సొక్కా ఇప్పి కొడతానా కొడక అన్నారు, కేసు లేదు. అదేనా నో పోలీస్. ఒక మంత్రి గారు ఇప్పుడు అధికారులను ఆపారు, ఎక్కడికో వెళ్ళాల్సింది ఆపారు. నేను మంత్రిగా చేశా, సీఎం గారు ప్రోటోకాల్ ఉంటుంది, టక్కన ఆపచ్చు, దిగి అయ్యా నేను మంత్రిని, ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్కి వెళ్ళాలంటాం. చూస్తారు, వస్తారు సార్ సారీ అంటారు, తీసుకెళ్తారు, అంతే. కానీ అప్పలరాజు గారు ఊగిపోతూ నీ చొక్కా తీసి కొడతాను, ఇంకా చాలా అసభ్యంగా మాట్లాడారు. అది చెప్తే బాగుండదు. అంటే చర్యలు తీసుకోవాలి, కొత్త డీజీపీ గారిని మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? వాళ్ళు చర్యలు తీసుకోవాలా. ఒక్క మంత్రిగా అట్లా మాట్లాడాలండి, అంత ఉందాతనంగా ఉండాలి. ఒక మంత్రి అట్లా మాట్లాడుతుంటే ఇంకా పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రస్థ ఒకసారి ఆలోచించండి. అదొకటే కాదండి, నేను మీకు లిస్ట్ చదివాను కదా, ఇది గుడివాడ కసినో దగ్గర నుంచి వరుసగా చెప్పా, ఎవరిపైన యాక్షన్ తీసుకురా.
నిజంగానే ఇప్పుడన్నా ఈ డీజీపీ, ఎందుకంటే 13 మంది సీనియారిటీ దాటి చేశారండి ఈ డీజీపీని. అంటే చాలా గొప్ప వ్యక్తి అనుకుంటున్నాను నేను. అంటే 13 మంది సీనియారిటీ దాటి చేశారంటే ఎంతో గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడన్నా ఆయన బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేస్తారని ఆశిస్తున్నాను. ఏం లేవా క్వశ్చన్స్? ఓకే. ఒకసారి మనకి ఖచ్చితంగా ఉండి ఎక్స్ ఆప్షన్ మెంబర్ చనిపోయారు, ఫ్యామిలీ కూడా ఉన్నారు. నేను ఒక్క మాట లోకేష్ గారికి చెప్పాను, ఈరోజు ఆ ఫ్యామిలీకి 1,50,000 రూపాయలు సపోర్ట్ చేయడానికి చెప్పి ఈరోజు చనిపోయి ఆల్మోస్ట్ 2 వారాల దాకా అవుతుంది. అయినా కూడా పోలీస్ యాక్షన్ తీసుకోలేదు. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యేవారు మీరు వచ్చారని తెలిసి. ఎప్పుడు జనాలు తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా ప్రతి దానిలో ఆయన ఉండేవారు. కానీ ఏమీ చిన్న క్లూ కూడా తెలియట్లేదు సార్. పోలీసు వాళ్ళు ఎందుకు నీరు కారుస్తున్నారో తెలియట్లేదు. అవును సార్, చంపేసి కట్టేసి వాటర్లో పడేసారు. ఇద్దరు అమ్మాయిలండి సార్. ఏం చదువుతున్నారు? చెల్లి ఏం చదువుతున్నారు? అక్క, మీరిద్దరు తల్లిని జాగ్రత్త చూసుకోవాలి. అమరావతికి తీసుకురా. అక్కడ ఏం చేయాలో మనం కూడా ఫ్యామిలీ కూడా సార్ తనకు తల్లి సార్, తండ్రి కూడా లేరండి. అత్తగారు, 2 పిల్లలు, దేవుడు తను చూసుకునేవారు. తెలియముందమ్మా, నేను కొంత సహాయం చేస్తున్నాను. మీరు వచ్చే వారం నేను అమ్మగారు చెప్పాను, నేను అమరావతి ఇక్కడ వెళ్ళి కూర్చున్నాను. నా సొంత చిల్లలు చదివించినట్టు నేను చదివిస్తాను. ఓకే, నాది బాధ్యత. ఏది శాసనంగా నువ్వు తల్లిని చూసుకోవాలి. ఏది బాధ్యత పెళ్ళైన తర్వాత తల్లిని మర్చిపోతాను. వచ్చే వారం అమరావతికి రమ్మని కలుస్తాను. చాలా థ్యాంక్స్ అన్న. ఈరోజు నిలబడతాను హామీ ఇచ్చారు. ఏ కార్యకర్తకైనా కష్టం వచ్చినప్పుడు ఉండే లోకేష్ గారికి వచ్చేవారు నేను కలుస్తాను. అమరావతికి తీసుకురా, అండకి తీసుకురా, అమరావతికి తీసుకురా. లోకేష్ గారి నాయకత్వం. అమ్మాయి ఇప్పుడు మనం అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సీరియస్ గా చేస్తున్నాను. నేను ఏం చెప్పానంటే డీజీపీ గారి దగ్గర తీసుకెళ్ళి ఆవిడ కేసు పెట్టి చేద్దాం. ఓకేనా? ధైర్యం ఉండదు, ధైర్యం ఉండదు. చేశాను కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన క్షణం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. మనం చూసాం గుడివాడలో తెలుగుదేశం ఇప్పటికి 33 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేస్తాం జరిగింది. ఇంకో పక్కన 54 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన ఇప్పటికీ
అనేక కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న పెద్ద ఎత్తున అధికారులు, ఉపాధ్యాయులు వాళ్ళ సిపిఎస్ గురించి, వాళ్ళ పిఆర్సీ గురించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు అశోక్ బాబు గారిని ఎప్పుడో ఆయన డ్యూటీలో చేరినప్పుడు దొంగ సర్టిఫికెట్ పెట్టారని ఏకంగా ఆయన్ని అరెస్ట్ చేస్తాం మనం కల్లారా చూసాం. ఇంకో పక్కన గంజాయి గురించి పట్టాభి గారు నిలదీసినందుకు ఆయన ఇంటి పైన దాడి మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సివిల్ యూనిఫామ్ లో ఒక ఎస్ఐ గారు వచ్చారు. నేను ఆయన అడిగా, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు సివిల్ యూనిఫామ్ లో? అది కూడా బయట తెలిస్తే చాలా ఇబ్బంది, కార్యకర్తలు ఒక బాధ ఆవేదనలో ఉన్నారు, మీరు కూర్చోండి, ఇక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను, సిఐ గారిని కూడా రమ్మంటాను, వాళ్ళకి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి మీరు సురక్షితంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తే, అది చేసినందుకు అంటే ఎస్ఐ గారిని, నాయక్ గారు ఆయన పేరు, ఎస్ఐ గారిని సురక్షితంగా ఇంటికి పంపించినందుకు నా పైన, ఆలపాటి రాజా గారి పైన, అశోక్ బాబు గారి పైన, మన తెనాలి శ్రావణ్ కుమార్ గారి పైన ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ 307 కేసు పెడతాం. అందుకనే నాకు చాలా చాలా ఆశ్చర్యం. ఇంకో పక్కన చూసాం మనం మాజీ స్పీకర్ గారు కోడెల శివప్రసాదరావు గారు, ఆయన ఎన్ని రకాలుగా అవమానించారో చూసాం. ఆయన ఏదో మన అసెంబ్లీ కుర్చీలు దొంగలించాడంట. అవసరం, మాకు అవసరం ఉండేది. ఆయన రాజకీయాలకు రాకుండా ముందలనే అద్భుతమైన డాక్టర్. ఆయన అన్నగారి పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తిని అవమానించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన ఈఎస్ఐ స్కామ్ అన్నారు, మా అచ్చన్ని పట్టుకెళ్లారు. ఏం బీకారండి స్కామ్లో? ఏం బీకారు? ఇప్పటికీ 18 నెలలైంది అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి. ఏమైంది ఇప్పుడు? అది ఎందుకు మీరు కనీసం కోర్టుకి తీసుకెళ్లే పరిస్థితుల్లో లేరు? ఏమైంది ఆ స్కామ్ అని అడుగుతున్నాం. ఇంకో పక్కన మాజీ హోంమంత్రి గారు చినరాజప్ప గారు, యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారండి. ఇంకా మా దెందులూరు ప్రభాకర్ గురించి ఏం చెప్పాలి? అంగడి 30 కేసులు ఆయన పైన, 30. తుమ్మితే ఒక కేసు, దగ్గితే ఒక కేసు ఆయనదైంది. ఇంకో పక్కన అమరావతి రైతులకి అండగా నిలబడేదానికి, వాళ్ళకి సంఘీభావం తెలిపేదానికి చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంపీ గల్లా జయదేవ్ గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి 24 గంటలు తిప్పుతానే ఉన్నారు. ఏకంగా పోలీసులే ఆయన దారుణంగా గిచ్చారు, మనందరం చూసాం. జయదేవ్ గల్లా ఏనాడు ఒక చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తి కాదు. ఇన్ఫాక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ జయదేవ్ కంపెనీ. అలాంటి వ్యక్తి పైన కూడా అడ్డగోలుగా కేసు పెట్టారు. ఇంకా అనంతపూర్లో అయితే తాడిపత్రులు ఎంత దారుణం అంటే, వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని దాదాగిరి చేసి మళ్ళీ పిల్లిలాగా, దారుణం పిల్లిలాగా పారిపోతే కేసు ఎవరిపైన పెట్టారండి? ప్రభాకర్ రెడ్డి గారి పైన, అస్మిత్ రెడ్డి గారి పైన పెట్టి ఏకంగా జైలుకు పంపించారు. పులివెందల్లో నాగమ్మ అని ఒక దళిత అమ్మాయి అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి పరామర్శించేదానికి అనిత గారు, ఎంఎస్ రాజు గారు వెళ్తే వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాం. నిజంగానే చాలా ఆశ్చర్యం. ఇంకా రామ్ తీర్థం విషయం మన అందరు తెలిసిందే, పక్కనే జరిగింది. అసలు ఆ రోజు ఎంపీ గారికి ఏం పని అండి అక్కడ? విజయసాయి రెడ్డి గారికి ఏం పని అక్కడ? ఆయన వచ్చారు, ప్రజలు ఆవేదనతో బాధతో ఆయన పైన రాళ్ళు దాడి చేశారు, ప్రజలు చేశారు. దానిపైన మా మాజీ రాష్ట్ర అధ్యక్షుల వారు కళా వెంకట్రావు గారిని అర్ధరాత్రిన 300 మంది పోలీసులు వచ్చి
ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంకా సంగం డైరీలో ఏదో అవినీతి జరిగిందని దూలుపాల్ నరేంద్ర గారిని అరెస్ట్ చేస్తారు. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో బయట పెట్టినందుకు దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆయన జీవితంలో ఏనాడు తప్పు చేయని వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఒక పదం అట్టి ఇటు కూడా వేయని వ్యక్తి అయినా. అలాంటిది ఆయన పైన కూడా అశోక్ గజపతి రాజు గారి పైన కూడా కేసులు పెట్టారు. అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం. ప్రజల తరపున మేము పోరాడుతుంటే గుడుల పైన మీరు దాడి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని నిలదీస్తే ఈరోజు ఏకంగా మా పైన దాడులు జరుగుతున్నాయి. ఇంకో పక్కన చూస్తే అట్లానే మమ్మల్ని కాదు ప్రజల్ని కూడా పీడిస్తున్నారు. నర్సీపట్నానికి చెందిన ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు ఏం చెప్పాడు? ఆయన మాకు పీపీఈ కిట్ ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదు అని అడిగినందుకు ఆయన పిచ్చోడని ఆయన వెంటాడి గుండుపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఇది ప్రభుత్వ హత్య. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో ఇంకో దళిత డాక్టర్ అనిత రాణి గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న అవినీతిని నిలదీసినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయం వీడియోలు తీశారండి వైకాపా కుక్కలు. ఎంత అన్యాయం చూడండి. ఇంకో పక్కన చీరాల్లో ఒక దళిత కుర్రోడు కిరణ్ మాస్క్ వేసుకోలేదని అతి దారుణంగా పోలీసులు కొట్టి చంపేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేసే పరిస్థితుల్లో లేదు. ఇంకా రాజమండ్రిలో అయితే వరప్రసాద్ అని కుర్రోడు శాండ్ మాఫియా వ్యతిరేకంగా మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అతను గుండు కొట్టారని. పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టారు. అతను రాష్ట్రపతికి లేఖ రాశాడని, నాకు ఇంత అన్యాయం జరిగింది, ఇట్లా అవుతే నేను నక్సలిజంలో నేను చేరాలా అని అడిగితే రాష్ట్రపతి గారు తిరిగి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానిపైన స్పందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇంకా ఎమ్మిగనూరులో అయితే కోవిడ్ సమయంలో బేగం బి అనే ఒక మహిళని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అక్కడున్న వైకాపా ఎమ్మెల్యే నాయకులు. దాని గురించి స్పందించే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు నర్సీపట్నంలో ఏం జరుగుతుందని అయ్యన్న గారు ఏం చెప్పారు? ప్రభుత్వం చేస్తున్న తప్పు పనులు ఆయన నిలదీశారు. యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అన్నారు. అది నిజంగానే తప్పవుతే మళ్ళీ మీ నాయకులు మా నాయకుడి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నారు. ఏకంగా మా తల్లి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు శాసన సభలో యాక్షన్ తీసుకోలేదని వాళ్ళు నేను నిలదీస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే అయ్యన్న పాత్రుడు గారి పైన 9 కేసులు. దాంట్లో ఒకటి విచిత్రంగా ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకో కేసు నిర్భయ కేసు. అన్నగారి ప్రోత్సాహంతో అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ హాస్పిటల్ కట్టించారు. అది కుటుంబ పరంగా పేరు పెట్టారు. ఆ పేరు ఎందుకు తొలగించారు అని వెళ్ళి అక్కడున్న అధికారులు నిలదీసినందుకు ఆయన పైన నిర్భయ కేసు పెట్టారు. అంటే ఎంత అన్యాయం చూడండి. ఆయన సరదాగా మాట్లాడాడు ప్రెస్ మీట్లో, మన బహిరంగ సభలో. ఎందుకండి మీరు అంత భయపడుతున్నారు? కాదు, ఆయన మాట్లాడిన తప్పని చెప్పండి. మీరు పిరుకోలు కనుకనే పోలీసులు పంపిస్తున్నారు మా ఇంటికి. ఇది నర్సీపట్నమా యూక్రెయినా? ఇది నర్సీపట్నమా యూక్రెయినా? ప్రశాంతంగా ఉన్న నర్సీపట్నానికి ఇంతమంది పోలీసులు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇక్కడేదో ఒక టెర్రరిస్ట్ ఉన్నట్టు, ఒక స్మగ్లర్ ఉన్నట్టు. అయ్యా జగన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు గారు మంత్రి అయినప్పుడు నువ్వు పాలు కూడా తాగలేదు అనుకుంటానయ్యా. నువ్వు పాలు కూడా తాగే వయసు కాదు. అయ్యన్న పాత్రుడు గారు మంత్రి అయినప్పుడు నువ్వు పాలు కూడా తాగలేదు నాకు తెలియదు. సీనియర్ మోస్ట్ మంత్రి, అద్భుతంగా నర్సీపట్నాన్ని ఈరోజు అభివృద్ధి చేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. మీరు రాజకీయంగా ఆయన తట్టుకోలేక ఏకంగా దొంగ కేసులు పెట్టి మీరు భయపడిస్తారా? అయ్యా మీరు ఏం చేయలేరు. ఆయన స్ఫూర్తి చూస్తే కుర్రోలో మేము కూడా ఇంకా ఆయన స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారంటే మొన్న అమరావతిలో వేసి చెప్పాడు, అరెస్ట్ చేస్తారంట సార్ మిమ్మల్ని. అంటే చేయని ఏమవుతుంది, 2 రోజులు వెళ్ళొద్దాం జైలుకి. అది పౌరుషం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. పిల్లిలాగా పారిపోయే వాళ్ళు ఈ వైకాపా పిల్లిలు గుర్తుపెట్టుకోవాలా. మీరు గుర్తుపెట్టుకోవాలండి, అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏ అధికారులైతే, ఏ వైకాపా కార్యకర్తలు నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో రాబోయే రోజులు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఐవరీ కోస్ట్ కి పారిపోతే, లేదంటే అమెరికాకి పారిపోతే, పక్క రాష్ట్రాలకి పారిపోతే వీళ్ళు మర్చిపోతారు అనుకుంటాం. చాలా చాలా పొరపాటు అండి. అవునండి, అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే, ఒక చంప పైన ప్రతిపక్ష పార్టీ కొడితే ఇంకో చంప చూపించమన్నారు. నేను అలాంటి వాడిని కాదండి. 2 చంపులు అనే వరకు నేను వదిలిపెట్టాను. ఏం తప్పు చేశామని 54 మంది నాయకుల పైన ఇట్లా దొంగ కేసులు పెట్టారు. ప్రజలు ఏం తప్పు చేశారని ఈ రోజు మీరు ఇట్లా వెంటాడుతున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చి ఆయన పాత్రుడు గారి పైన, మా నాయకుల పైన పెట్టిన తప్పు కేసులు వెనక్కి తీసుకోవాలి. అయ్యా, ఒక్క అవకాశం అని వచ్చాడు జగన్ రెడ్డి, ఇది ఆయన చివరి అవకాశం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. అధికారులు కూడా చెప్తున్నాం, తర్వాత వచ్చి తప్పైపోయింది మేమేం చేయలేదు అనుకుంటాం అంటే మటు కుదరదు. దయచేసి మీకు చెప్తున్నా, ఇట్లనే ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించాడు, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన డీజీపీగా ఉన్నప్పుడే నా పైన 11 కేసులు పెట్టారండి. ఆయన కార్యాలయం నుంచే ఈ ఎస్ఐ గారిని పంపించారు. ఆయన అడ్డంగా పెట్టి నా పైన 307 కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో మీరే ఆలోచించండి. ఒకసారి ఎక్కడున్నాడో మీరే ఆలోచించండి. అంటే జగన్ రెడ్డి ఏం చేశాడో మీరే ఆలోచించండి. మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాళ్ళు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకో పక్కన వాళ్ళు బతిమలాడుతున్నా, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయొద్దండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయమని వాళ్ళు నేను దండం పెట్టి వాళ్ళని కోరుతున్నా. ఈరోజు ఆయన పాత్రుడు భార్యగా ఎంత ధైర్యంగా నిలబడుతున్నారమ్మా. ఆమె ఒకటే అన్నారు, ఏం పర్వాలేదు, ఒక మంచి పని కోసం ఆయన జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఏం తప్పు చేయని వ్యక్తిని ఇట్లా హింసించారు, మీరందరూ అండగా నిలబడాలి అన్నారు. తప్పని నిలబడతా కాదు, పోరాడతాం. ఇంకోటి కూడా అందరు కుటుంబ సభ్యులందరూ నన్ను కోరారు, వీళ్ళని మటుకు వదిలిపెట్టదని కోరారు. అది మటుకు నేను తప్పనిసరిగా హామీ ఇస్తాం, కూడా కుటుంబానికి కూడా హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను సమాధానం చెప్తాను. సార్, యాక్చువల్గా ఇక్కడ ఇదే విశాఖలో మంత్రి అప్పల్ రాజు పోలీసు అధికారిని సొక్కా ఇప్పి కొడతానా కొడక అన్నారు, కేసు లేదు. అదేనా నో పోలీస్. ఒక మంత్రి గారు అధికారులు, ఇప్పుడు అధికారులను ఆపారు, ఎక్కడికో వెళ్ళాల్సింది ఆపారు. నేను మంత్రిగా చేశా, సీఎం గారు ప్రోటోకాల్ ఉంటుంది, టక్కన ఆపచ్చు, దిగి అయ్యా నేను మంత్రిని, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలంటాం. చూస్తారు, వస్తారు సార్ సారీ అంటారు, తీసుకెళ్తారు, అంతే. కానీ అప్పలరాజు గారు ఊగిపోతూ నీ చొక్కా తీసి కొడతాను, ఇంకా చాలా అసభ్యంగా మాట్లాడారు. అది చెప్తే బాగుండదు. అంటే చర్యలు తీసుకోవాలి, కొత్త డీజీపీ గారిని మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? వాళ్ళు చర్యలు తీసుకోవాలా. ఒక్క మంత్రిగా అట్లా మాట్లాడాలండి, అంత ఉందాతనంగా ఉండాలి. ఒక మంత్రి అట్లా మాట్లాడుతుంటే ఇంకా పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించండి. అదొకటే కాదండి, నేను మీకు కార్యకర్తలు అడ్డంగా పడుతుంది, కార్యకర్తలు ఆలోచన లేకుండా పోలీసుకి మేమున్నాం, మీరు మా నాయకుని ఎక్కడ తీసుకెళ్లారు భరోసా చూపించిన కార్యకర్తలందరికీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అమలవుతుంది. నేను అడుగుతున్నా, గుడివాడలో కెసిలో జరిగిన వస్తావా? నో పోలీస్. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, 11 కేసులున్నాయి. 11 కేసులున్నాయి. ఏకంగా అటెంప్ట్ మర్డర్ కూడా నా పేరు పెట్టారండి. 307 కూడా పెట్టారండి. ఏం పీకారం జరుగుతున్నాయి ఇప్పుడు? పెట్టారు కదా 11 కేసులు, పెట్టారు కదా 307. నేను పేర్లు కూడా తీసుకోకుండా నిలబడుతున్నా మీ ముందర. ఎందుకంటే ప్రజల తరఫున మన పోరాటం, ప్రజలకు అండగా మన పోరాటం. ఈ దొంగపై జగన్ రెడ్డి లాగా 42,000 కోట్ల రూపాయలు దొబ్బొట్టు మనం చేయగల. అవునా కదా? అవునా కదా? ఈ దొంగపై పరిపాలనలో జీవితంలో తప్పు చేయని అశోక్ గజపతిరాజు గారి పైన కేసు, ఈఎస్ఐ అని దొంగ స్కామ్ తీసుకొచ్చి అచ్చెన్నాయుడు గారి పైన కేసు, అన్నపర్తిలో మైనింగ్ వ్యతిరేకంగా రామకృష్ణారెడ్డి గారు పోరాడితే ఆయన పైన కేసు, తాడుపత్రులు అక్కడ ఉన్న పిల్లి ఎమ్మెల్యే, ఒక వైకాపా పిల్లి ఎమ్మెల్యే ఉంది అక్కడ, పిల్లిలాగా వచ్చి అక్కడ చేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో కుర్చీలో కూర్చున్నాడు, పిల్లిలాగా పారిపోయాడు. ఇది తప్పు కదా అని ప్రభాకర్ రెడ్డి అశ్మిత్ అడిగితే కేసు. ఇంకొక పక్కన మన కొమ్మి రవీంద్ర గారి పైన కేసు, తోలపాల నరేంద్ర గారి పైన కేసు, బీసీ జనార్దన్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున పోరాడినందుకు జైలుకి వెళ్ళారు. ఏకంగా మొన్న మన ఎమ్మెల్సీ అశోక్ బాబు గారిని కూడా ఎప్పుడో ఆయన ఉద్యోగం వచ్చే సమయంలో దొంగ సర్టిఫికేట్ పెట్టారు. ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయాడు. ఆ ఒక్క పెట్టుకుని కేసు అంటే రాజారెడ్డి రాజ్యాంగంలో దొంగబ్బా ఎట్లా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. వైకాపా కార్యకర్తలు చెప్తున్నా, అయ్యా పోలీసులు లేకుండా బయటికి రండి, రా రా, ఎందుకయ్యా పిల్లల్లాగా భయపడతారు? పోలీసులు అడ్డం పెట్టుకుని ఎందుకయ్యా మీరు ఇంట్లో పడుకుంటారు? మా పోలీసు సోదరులు చేసి తప్పేంటి? వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు 13 మంది అండి సీనియారిటీ లిస్టులో 13 మంది డీజీపీకి రెడీగా ఉంటే
13 మంది నేను డీజీపీ అవును 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 అంటున్నాను. అందులో 14 వ్యక్తి తీసుకొచ్చి వేశారు డీజీపీ. అడ్డగోలో చేసినాడు ఉన్నారు మొన్న ఒక డీజీపీ. ఎక్కడ పోయినాడు తెలిసిందా? ఎక్కడ పోయాడు? పంపించేశాడు. ఎంత అన్యాయం చూడండి. అంటే పోలీసులు కూడా అడ్డం పెట్టుకుని వాళ్ళు కూడా ఇబ్బంది వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. వైకాపా కార్యకర్తల నాయకులందరూ ఒకటి అనుకుంటున్నారు, ఇంకా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు రాముడు, చాలా మంచోడు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే రాముడు. ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఎప్పుడు ఆలోచించే రాముడు. మా తాతగారు అందరికీ దేవుడయ్యా, అందరికీ దేవుడు. ఒక పక్కన మా దేవుడు, ఇంకొక పక్కన మా రాముడు. ఇద్దరు ఒకరు చెప్పేవారు, ఒక చెప్ప పడితే ఇంకో చెప్ప చూపించేవాడు. లోకేష్ మనకి అలాంటి కాదు. ఒక్క చంప కొడితే 2 చంపలు గీయల వరకు కొడతాయి. మీరు ఐవరీ కోస్ట్ అమెరికాతో పారిపోతాను ఎవరు పట్టించుకోవాలనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో, ఏ వైకాపా నాయకులు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించి మన నాయకులు కార్యకర్తల పైన అడ్డగోలు కేసు పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టని ఈ సభాముఖంగా సభలను చేస్తున్నాను. ఏమయ్యా, అయ్యన్న పాత్రుడు గారు దయవల్ల ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు పేరు తీసేస్తున్నారు. ఇది సరికాదని అడిగినందుకు అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ కేసా, ఇంకో పక్కన ఎస్సీ అట్రాసిటీ కేసా. ఇప్పటికీ 9 కేసులు పెట్టారండి అయ్యన్న పాత్రుడు గారి పైన. ఏం పిక్కరు అడుగుతున్నారు? ఏం పిక్కరు? ఏం కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా? నిన్న విజయ్ ఫోన్ చేశాను, ఏంట్రా పరిస్థితి అన్నారు. అన్నా నేను నర్సీపట్నంలో ఉన్నానా యుక్రెయిన్ లో ఉన్నానా నాకు అర్థం అవట్లేదు అన్నా. ఎందుకు అన్నా, ఇంతమంది పోలీసులు నర్సీపట్నంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చూడలేదన్నా, ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఇంతమంది పోలీసులు చూడలేదన్నా. ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టాడన్నా ఇక్కడ. అయ్యన్న పాత్ర గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారన్నా. కానీ వాళ్ళు ఏం పెగలేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారన్నా. నువ్వేం కంగారు పడుతున్నా, నాకే ధైర్యం చెప్పాను. ఇప్పుడు నాకు ధైర్యం చెప్పారు. ఇదే పౌరుషం, ఇదే స్పీడ్ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తంలో ఉంది. జగన్ రెడ్డి సభాముఖి హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయ్యా జగన్ రెడ్డి, ఆయన పాత్రుడు గారు మొదటిసారి మంత్రి అయినప్పుడు నువ్వు పాలు తాగే వయస్సు కూడా కాదు, పాలు తాగే వయస్సు కాదు నువ్వు జగన్ రెడ్డి. ఈరోజు ఏకంగా అలాంటి సీనియర్ నాయకులు, ఏనాడు తప్పు చేయని నాయకుల పైన అడ్డగోలుగా కేసులు పెడితే భయపడతాకుండా నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు జగన్ రెడ్డి. అందరూ నీలాగా ఉంటారు. కేసులున్నాయి కనుక ఢిల్లీ ముందర తల ఉంచి పాదాభివందన చేస్తున్నావు, పాదాలు తాకుతున్నావు. నాకు తెలుగు పౌరుషం ఉంది, తెలుగు గడ్డ మీద పుట్టినోడా. ఏనాడు మేము తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు ఇంత ధైర్యంగా మేము నిలబడగలుగుతున్నామని ఈ సభాముఖంగా జగన్ రెడ్డి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నువ్వు ఎట్టుగా రేపో మాపో జైలుపోయే వ్యక్తే. 21 420 కేసులు లేండి ఎంతైనా, 21 అన్ని 420 కేసులు పెట్టిన ముఖ్యమంత్రి. ఒక్క అవకాశం ఉన్నారండి, ప్రజలు ఇచ్చారండి. ఇది అతనికి చివరి అవకాశం. అవునా కాదా?
24లో ఎగరేది ఏ జెండా? మన పసుపు జెండా. కార్యకర్తలు ఒకటే కోరుతున్నా, సందేహం వద్దు, డౌట్ వద్దు, నేనున్నా, నేను వదిలిపెట్టను. చంద్రన్న ఒప్పుకోమైనా నేను మటుకు వదిలిపెట్టానని సభాముఖ మీ అందరికీ మళ్ళీ హామీ ఇస్తూ ఈరోజు కోర్టు కూడా చెప్పేసిందండి. కరెక్ట్ గా నేను ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంది, అక్కడ వచ్చింది జడ్జిమెంట్. ఆయన పాత్ర గారిని అరెస్ట్ చేసే ప్రసక్తి లేదని కోర్టు కూడా చెప్పింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదండి. ఎన్నిసార్లు తిప్పించుకుంటుందో ఈ ప్రభుత్వం నాకు తెలియదు. కోర్టు నుంచి చట్టాన్ని ఉల్లంఘిస్తారు, కోర్టు దగ్గర తీసుకుంటారు. చట్టాన్ని ఉల్లంఘిస్తారు, కోర్టు దగ్గర అలవాటు అయిపోయింది. అయ్యా మనం భయపడించడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రజల్ని భయపడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు అధైర్యపడద్దు. ప్రజలతో అండగా నిలబడాలా, పోరాడాలా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, పిడికలు బిగించి చేయొద్దండి. పోరాడతామా? ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడతామా? మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడతామా? ఈ పోరాటం కొనసాగించాలని మనందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ఆయన పాత్ర నాయకత్వం, ఆయన పాత్ర నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్. లోకేష్ నాయకత్వం. ఒకసారి మనకి 82 నుంచి కూడా మన కార్యకర్తలు, పటిష్టమైన క్యాడర్ ఉంది మనకి. ఈరోజు జనాల్లోని ఎంతో మంది నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, సర్పంచులు కానీ, లేకపోతే యూత్ కానీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు కూడా కింద దాకా పంచాయతీ లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరు నుంచి కూడా కంటి మీద ఎత్తర లేకుండా ఇల్లు కాపాడుకుంటూ అందరికీ పేరు పేరున తెలుసుకొని నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి చంద్రాజబ్ గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు, మన పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు జగదీష్ గారు, మళ్ళీ అనిత్ గారు, రామానాయుడు గారు, అలాగే భగత్ గారు మనకి రావడం జరిగింది. రామారావు గారు, దువ్వారు రామారావు గారు, సాతిక్ బాబు గారు, రాజు గారు, గంటిబాబ్జీ గారు, మళ్ళీ బీవీజే కుమార్ గారు, రామానాయుడు గారు, అందరూ కూడా ఈరోజు మన సంఘీభావం తెలుపడానికి అని చెప్పి అంత దూరం నుంచి మన స్టేట్ సెక్రటరీ అప్పలనాయుడు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగుదేశం జెండాను మళ్ళీ మనం ఇక్కడికి పంచుకోవట్లోని రెపరెపలాడించి అన్నికి బహుమానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సౌకర్యంగా మనం చేసుకుంటూ జై తెలుగుదేశం.